నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న దివ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో గత కొంతకాలంగా రకరకాల వివాదాలు వస్తూనే ఉన్నాయి. టీటీడీ అధికారుల వ్యవహార శైలి విషయంలో కావచ్చు, తిరుమల పవిత్రతను కాపాడుకోవడంలో కావచ్చు, భద్రతా ప్రమాణాల విషయంలో కావచ్చు, గతంలో 7 కొండలను 2 కొండలుగా చేయాలన్న ప్రయత్నం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ ఆరాధ్య కేంద్రమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాలను టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. అయితే ఈ వివాదాలన్నింటికీ పరిష్కారాలు కావాలంటే హిందువుల మనోభావాలను గౌరవించి తిరుమల తిరుపతిలను హిందూ హై సెక్యూరిటీ జోన్గా చేయాలని పూజ్య పరిపూర్ణానంద స్వామీజీ మొన్న మధ్య ప్రకటించారు. అయితే ఈ ప్రకటన మరో వివాదానికి తెరతీసింది. తిరుమల తిరుపతి క్షేత్రాన్ని హిందూ హై సెక్యూరిటీ జోన్గా ప్రకటించాలన్న ఈ డిమాండ్ నేపథ్యంలో ఇతర మతస్థులు అభద్రతా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెక్యులర్ దేశంలో ఇది సరికాదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి క్షేత్రాన్ని హిందూ హై సెక్యూరిటీ జోన్గా ప్రకటించాలన్న వాదన సమంజసమేనా, ధర్మబద్ధమేనా, సాధ్యమేనా? ఇది ఇవాల్టి ధర్మపీఠంలో చర్చించబోతున్నాం. ఇవాల్టి ధర్మపీఠంలో మనతో పాటు ఉన్నారు అతిథులు, కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ. నమస్కారం స్వామీజీ, చర్చకు స్వాగతం. అదేవిధంగా కొంతమంది ప్రముఖులు కూడా ప్రస్తుతం ఈ చర్చలో పాల్గొంటున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు, ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు, మరియు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పూర్వ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, హైకోర్టు న్యాయవాది శ్రీమతి విజయభారతి గారు, అదేవిధంగా 5 దశాబ్దాలుగా తిరుపతిలో సామాజిక కార్యకర్తగా ఉన్న ప్రొఫెసర్ కె సూర్యారావు గారు. నమస్కారం సూర్యారావు గారు, అండ్ విజయభారతి గారు, వెంకటరెడ్డి గారు, అండ్ నాగేశ్వర్ గారు, రంగరాజన్ గారు. చర్చకు స్వాగతం. ముందుగా స్వామీజీ, మీరు హై సెక్యూరిటీ జోన్గా, హిందూ హై సెక్యూరిటీ జోన్గా తిరుమల తిరుపతి క్షేత్రాన్ని ప్రకటించాలని మీరు చెప్పారు. హై సెక్యూరిటీ జోన్ అనే ప్రకటన ఎందుకు వచ్చింది? మీ అంతరార్థం ఏంటి? ముందు హై సెక్యూరిటీ జోన్ అనేటువంటిది ప్రధానంగా ఒక భద్రతా అంశంలోనే కావచ్చు. రెండోది, అక్కడ ఉన్నటువంటి ధర్మ వ్యతిరేకమైనటువంటి శక్తుల యొక్క వృద్ధి ప్రతిరోజు జరుగుతుంది, మనకు కనపడుతుంది. అంతేకాకుండా తిరుమల అనేటువంటిది కోట్లాది మంది హిందువులు ఎంతో ఒక పవిత్రంగా ఆరాధించుకునేటువంటి ఒక క్షేత్రం. కోట్లాది హిందువులు, ఇక్కడ కాదు విదేశాల నుంచి కూడా. ఇప్పుడు ఒక క్రైస్తవులకి ఒక వాటికన్ సిటీ ఉంది, వాళ్ళదే అని చెప్పుకునేదానికి. చర్చిలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఇంగ్లాండ్లో ఉండొచ్చు, రష్యాలో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, ఎక్కడైనా. కానీ వాళ్ళు చెప్పుకునేందుకు మాకంటూ ఒక స్థానం అనేటువంటిది ఒక వాటికన్ సిటీ అని చెప్పుకుంటున్నారు. దాన్ని ఈరోజు క్రైస్తవులందరూ కలిపి ఎంతో సమున్నతంగా భావిస్తారు. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి. అక్కడ ఇది వాటికన్ సిటీ యొక్క పవిత్రతను కాపాడేందుకు అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక జోన్ కింద దాన్ని పూర్తిగా పరిగణించడం జరుగుతుంది. అలాగే మహమ్మదీయులకి దర్గాలు ఎన్నైనా ఉండొచ్చు. మక్కా అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మదీయుడు కనెక్ట్ అయ్యేటువంటి ఒక క్షేత్రం. అలాగే హిందువులందరికీ అమెరికాలో ఎన్నో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి, భారతదేశంలో ఎన్నో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. కానీ తిరుమల అనేటువంటిది వచ్చేటప్పటికి అక్కడి నుంచే కదా మనకు మిగతా వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్ని వచ్చినా దాని యొక్క ప్రధాన కేంద్రంగా మనం పెట్టుకొని మనం తీసుకొచ్చుకున్నాం. సో అలాంటి నేపథ్యంలో హిందువులందరికీ కూడా ఒక క్షేత్రంగా భావించుకునేటువంటి, ఒక ఆత్మ గౌరవంగా భావించుకునేటువంటి దివ్యధామం కలియుగ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రం. దాని విషయంలో ఎందుకు ప్రభుత్వాలు ఎంతో నిర్లక్ష్యం వహిస్తున్నాయి? రాజకీయ చొరబాటు, ఇంకా మనం చూస్తే పూర్తిగా రాజకీయ చొరబాటు. దాంట్లో ఏ పార్టీ వచ్చినా వాళ్ళ యొక్క పెత్తందారితనం అక్కడ ఉంటుంది. హిందువుల యొక్క మనోభావాలకి ఏమి అద్దం పట్టేటట్టుగా ఉండవు. వాస్తవం అది. వాళ్ళ పెత్తందారితనం నడుస్తూ ఉంది. ఇది మక్కాలో జరగదు, ఇది వాటికన్ సిటీలో జరగదు. ఇది సెక్యులరిజం పేరు మీద, హిందుత్వం మీద, హిందూ ధర్మం మీద చేసే దాడి కాదా ఇది? రెండోది, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నో సంఘటనలు అందరికీ తెలిసినవి. ఈ దృష్ట్యా నేను అక్కడ చెప్పింది ఏంటంటే హిందూ సెక్యూరిటీ జోన్ కావాలి. ఇది ఏది తిరుమల కాదు, తిరుపతి. ఎందుకంటే తిరుమల శ్రీవారి యొక్క క్షేత్రం, అది నివాస క్షేత్రం. తిరుపతి అనేది దాన్ని వేరు చేయకూడదు.
మీరు దయచేసి గుర్తించాలి. తిరుమలని తిరుపతిని వేరు చేయకూడదు. ఓకే, అయితే ఈ మొత్తం క్లియర్గా వాటి డీటెయిల్స్లోకి వెళ్దాం. ముఖ్యంగా మీరు మాట్లాడిన మాటల్లో మీరు ఆ ప్రకటనలో ఒక భద్రత, పవిత్రత అండ్ ధర్మ రక్షణ, ఈ 3 అంశాలు కీలకంగా కనబడ్డాయి. అండ్ దీంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు, హై సెక్యూరిటీ జోన్ గురించి. మళ్ళీ మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడదాం. హిందూ సెక్యూరిటీ జోన్, రైట్. ముఖ్యంగా అందుకంటే ముందు వకుళమాత ఆలయాన్ని పునరుద్ధరించాలని మీరు సుమారు దశాబ్ద కాలంగా మీరు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు, అనేక సందర్భాల్లో చెప్తున్నారు. అయినప్పటికీ ఎందుకని వకుళమాత ఆలయ పునరుద్ధరణ జరగట్లేదని మీరు అనుకుంటున్నారు? వకుళమాత ఆలయం అనేటువంటి దాని మీద ఎన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారు, కుయుక్తులు పన్నారు అనంటే, పనిగట్టుకుని కొంతమంది ప్రవచనకారుల చేత కూడా ఇది వకుళమాత కాదు, అసలు వకుళమాత గుడి ఎందుకు అని ఆయన చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన్ని తిట్టిపోస్తున్నారు అక్కడ అందరూ. అసలు ఈయనకి ఏం తెలుసు, ఈయన వచ్చాడా, చూశాడా, అసలు ఈయన చరిత్రను చదివాడా, పుస్తకం చదివాడా, ఏంటి నా ఊర్లో వాళ్ళందరూ తిడుతున్నారు. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముక్కును వేలేసుకున్నారు. ఎందుకు ఇటువంటి మాటలన్నీ మాట్లాడాలి? హిందువుల్లో అది ఒక దేవాలయం. దేవాలయం పడగొడుతూ ఉంటే దాన్ని అందరం కలిసి కట్టుకుని నిలబెట్టుకుని దాన్ని కాపాడుకోవాలి తప్ప, లాలూచి పడో కకృతి పడో మనమే మన దేవతలు కారు, ఇది అక్కడ దేవాలయం కాదు అని మనం మాట్లాడితే ఇంతకంటే హిందుత్వానికి ద్రోహం చేయడం ఆత్మహత్య సదృశ్యం. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఈవో ఇంతవరకు ఇప్పటి వరకు ఎవ్వరూ దానికి న్యాయం చేయలేదు. ఇప్పటి వరకు దానికి పరిపూర్ణమైనటువంటి న్యాయం జరగలేదు. అలాగనే ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని పట్టించుకోలేదు. ఇంకా ఇల్లీగల్ మైనింగ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మేము కోర్టులో కేసు వేసి దాని గురించి గందరగోళం పడుతున్నా సరే ఇప్పటికీ దాని మీద ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ పట్టించుకునే దాఖలాలు లేవు. ఇప్పుడు మొన్న మేము కళ్ళు తెరిపించడానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలన్నీ తీసుకుని ఈవో గారి దగ్గర చెప్తే కూడా అరే మాకు ఇది నిజంగా వకుళమాతని ఇప్పుడు మాకు అర్థమవుతుంది, దీనికి ప్రమాణాలు ఉన్నాయి. దీని హైదరాలీ అనేటువంటి ఒక తురుష్కుడు ఎవరైతే దండయాత్ర చేస్తూ వచ్చాడో ఆయన కాలంలో ఇది వకుళమాతగా గుర్తించి దీన్ని పడగొట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు దాన్ని వకుళమాతగా చెప్పడం జరిగిందని అంటే, మనము బెంగళూరు నుంచి వచ్చిన, తమిళనాడు నుంచి వచ్చిన, ఆంధ్ర నుంచి వచ్చిన అది ఒక కూడలి. ఏది మన వకుళమాత ఆలయం అనేటువంటిది ఒక కూడలి. అప్పుడు పేరూరు అని అంటే పెరియ ఊరు అనమాట. అది ఒక పెద్ద ఊరు, మొత్తం ఆ ప్రాంతానికంతా అదే. ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫుట్ హిల్స్ అనమాట, బేస్ క్యాంప్ లాగా అది ఉపయోగించుకునేవారు ఆ కాలంలో. అక్కడ ఉండి సేద తీరి రాత్రిపూట భోజనం చేసి పడుకుని ఉదయాన్నే బయలుదేరితే అక్కడ నుంచి కాలినడకన మధ్యాహ్నం కల్లా చేరుకునేవారు కొండ మీదకి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్ అగో. అయితే ఈ హైదరాలీ అనేటువంటి వ్యక్తి దాన్ని కొట్టాలనుకున్నప్పుడు శ్రీవారినే కొట్టాలనుకున్నటువంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజం అంతా కూడా, అయ్యా నువ్వు ఎందుకు పగలగొడతావు, నువ్వు కొట్టకు, నీకు పైకం వస్తుంది, నీకు సుంకం కడతాం మేము, నీకు డబ్బు వస్తుంది అని అంటే, ఓకే డబ్బు వస్తుంది కాబట్టి వదిలేశాడు, ఏదో రకంగా అతను వదిలేశాడు. కానీ ఈరోజు మన వాళ్ళు డబ్బుని ఏ రకంగా లూటీ చేయాలనేటువంటిది చాలా స్పష్టంగా తిరుపతి ద్వారా మనకు అర్థమవుతుంది. రెండోది పైపెచ్చు కింద వకుళమాత ఆలయానికి ఏం ఆదాయం లేదు కాబట్టి దాని పట్ల ఎవ్వడికి ఏమి ఏ రకమైనటువంటి ఇది లేదు. పైగా ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను, నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఎంత ఆవేదన అనేటువంటిది. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం వరకు లేనటువంటి విధానంతో వకుళమాత ఆలయానికి వెళ్లే దారిలోనే ఒక చర్చి ఇప్పుడు వచ్చింది. అక్కడ కన్వర్షన్స్ మొదలవుతున్నాయి. యథేచ్ఛగా కన్వర్షన్స్ మొదలవుతున్నాయి. అక్కడ 100 మందిని 50 మందినో 70 మందినో మార్చారని అంటున్నారు. వాళ్ళు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఇక్కడ గుడి లేకపోగా ఇవన్నీ జరగడం ఏమిటి, ఇంత ఇది జరుగుతున్నాయి అనేటువంటిది వాళ్ళు వాదిస్తున్నారు. రైట్ రంగరాజన్ గారు, మీరు ఆలయాలను ఆదాయ వనరులుగా చూస్తున్న వాళ్ళకు వ్యతిరేకంగా చాలా తీవ్ర స్థాయిలోనే గొంతుకు వినిపిస్తూ వస్తున్నారు. మీరు కూడా ముఖ్యంగా చిలుకూరు బాలాజీ ఆలయం ద్వారా శ్రీనివాసుడి తల్లి ఆలయమే శిథిలావస్థకు చేరుకోవడానికి కారణం ఏంటి? మనం శ్రీరాముడు చెప్పిన మాట మనం స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురుం అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే. అంటే కనిపించే దైవం తల్లి తండ్రి, కనిపించని దైవం వెనకాల ఎందుకు పరిగెడుతున్నారా అని శ్రీరాముడు చెప్పిన మాట అయోధ్యాకాండంలో. అది కూడా అంటే తల్లికి అంత గౌరవం ఇచ్చేటటువంటి ఏకైక ధర్మం మనది. వేరే ఏ మతంలో కూడా తల్లికి స్థానం లేదు. మనల్ని చూసిన తర్వాతనే వాళ్ళు కూడా మేరీ మాత అనే కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొచ్చారు. తల్లి శ్రీనివాసుడికి వకుళమాత
ఎంత ఒక సంబంధం అంటే ఏ ఏ అవతారంలో కూడా తల్లికి అంత ప్రాధాన్యత లేదు. ఇప్పుడు మీరు చూడండి, యశోదమ్మకి గుడి లేదు, కౌసల్యకి గుడి లేదు, కానీ శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయనకి అమ్మవారు పద్మావతి అమ్మవారిని పెళ్లి చేయించింది కాబట్టి వకుళమాతకి అంత గొప్ప స్థానం ఆ కాలంలో సమాజం వచ్చింది. ఇందులో ఇంకా పోవాలంటే ఈ చర్చ మనం చరిత్ర గురించి పోతూ ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడూ కూడా ప్రధాన దేవాలయం పైనే కన్ను, అనుసంధానమైన దేవాలయాన్ని ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు. మొన్న ఒంటిమిట్ట దేవాలయం తీసుకున్నారు. ఒంటిమిట్ట రామాలయం 1920లో ఒక ఆయన వాసుదాస స్వామి అని ఉండేవాడు. ఆంధ్ర వాల్మీకి అని పేరు ఆయనకి, మీకు అందరికి తెలుసు, వావికొల్లం సుబ్బారావు గారు. ఆయన కొబ్బరి చిప్ప పట్టుకొని అక్కడ మన తెలుగు మొత్తం ప్రాంతం కాలినడకలో వెళ్ళి ఆ చిప్పలో బంగారం ఆడవాళ్ళందరూ నిలువు దోపిడీ వేస్తే అన్నీ కలిపి తీసుకొచ్చి ఆ ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరించాడు 1920లో. ఆ దేవాలయంలో ఒంటిమిట్ట దేవాలయం ఎందుకు చెప్తున్నానంటే వకుళమాత నుంచి ఒంటిమిట్ట ఎందుకు పోయారంటే సమాధానం చెప్తాను. ఒంటిమిట్టలో గొప్పతనం ఏంటంటే అన్ని రామాలయాల్లో ఆంజనేయ స్వామి ఉంటాడు, ఒంటిమిట్టలో ఉండడు. ఎందుకంటే కిష్కిందకి ముందు రాముడు సంచరించిన ప్రాంతం అది. అక్కడ జాంబవంతుడు ప్రతిష్ఠించినటువంటి దేవాలయం. ఓకే, వీళ్ళు ఏం చేశారు, టీటీడీ వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఒక మహానుభావుడు ఆధ్యాత్మికవేత్త ఒక ఆయన ఏం చేశాడు, ఆగమ పండితుడు, రాముడు ఉండగా ఆంజనేయ స్వామి ఉండకపోవడం ఏంటని అక్కడ ఆంజనేయ స్వామి ప్రతిష్టకి మొదలుపెట్టాడు. మేము అడ్డుకున్నాం. ఇది అహోబిల మఠం సాంప్రదాయానికి చెందిన దేవాలయం, ఇది పరంపరగా వచ్చేటటువంటి, అంటే అనుసంధానమైనటువంటి దేవాలయాలన్నిటినీ కూడా చిన్న చూపు చూసేటటువంటి పని వాళ్ళది ఎప్పుడూ కూడా అదే. ఓకే, ఎక్కడైనా ఆదాయం వస్తుందంటే పట్టించుకుంటారు, ఆదాయం లేకపోతే అసలు వదిలేదు. లేకపోతే తిరుమల కొండపైన ఉండే అర్చకుడు కింద చిన్న రమణ దీక్షితులు 3 ఏళ్ల ముందు మీకు తెలుసు కదా, ఆభరణాలు కొదవ పెట్టాడని చెప్పి ఆయనని అరెస్ట్ చేశారు. ఒక వేరే సిబ్బంది ఎవరిపైన క్రిమినల్ కేసు ఉందండి. అంటే ఆయన ఆభరణాలు అప్పచెప్పేవాడు ఎవరు, తీసుకునేవారు ఎవరు? అర్చకుడు ఒక్కడే తీసుకోలేడు. అక్కడ జ్యువెలరీ హ్యాండింగ్ ఓవర్ ఉంటుంది, టేకింగ్ ఉంటుంది, రిజిస్టర్ ఉంటుంది, నడిపించేవాడు ఉంటాడు. వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. అంటే అర్చకుడిని కొట్టేయాలి, దేవాలయాల్ని కొట్టేయాలి. ఈ వ్యవస్థని మొత్తం కూడా 16th సెంచరీలో బ్రిటిష్ వాడు ఎప్పుడు ప్రవేశించాడో వాడు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని మన స్వాతంత్ర్యం సంపాదించిన తర్వాత ఇప్పుడు కొనసాగిస్తుంది. ఓకే, అది జరుగుతుంది. ఓకే, వెంకటరెడ్డి గారు, మీరు హిందూ ధర్మ ప్రచార పరిషత్ పూర్వ కార్యదర్శిగా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకని ఆదాయం లేదు కాబట్టి వకుళమాత ఆలయాన్ని పట్టించుకోవట్లేదా? యశోదమ్మయే వకుళమాతగా అవతరించింది అనేది మనకు పౌరాణిక కథలు చెప్తున్నాయి. స్వామివారి వివాహ విషయంలో ఆకాశరాజు ఆ ధరణీదేవి దగ్గరికి వెళ్ళేసి తాను రాయబారం నడిపి ఆ తర్వాత ఆమె ఎంత గౌరవం పొందిందో మనకు ఆ చరిత్రలో తెలుస్తుంది. ఆ తల్లి దేవతామూర్తిగా ఈ సమాజం భావించింది. వెంకటేశ్వర స్వామిని మేము ఏ విధంగా పూజిస్తామో, భావిస్తామో, అర్చిస్తామో, ధ్యానిస్తామో, భజిస్తామో ఆ విధంగా స్వామివారి తల్లిని మేము ఆ విధంగా భావిస్తాం అనుకున్నటువంటి ప్రజానీకం ఆ గుడి కట్టుకున్నది. పెద్ద గుట్ట బండ చాలా విశాలంగా ఉండేటటువంటి స్థలం అది ఆ పేరూరులో. ఓకే, అది ఆ బండలో ఉన్నటువంటి ధాతుశక్తి కొన్ని మూలకాలు ఉన్నాయో వీటి ద్వారా లాభాన్ని పొందాలి అనుకున్నటువంటి వ్యాపారులు రాజకీయ నాయకులతోటి కుమ్మక్కయి ఆ గుడి చుట్టూరా ఉన్నటువంటి బండను నాశనం చేయడం మొదలెట్టేశారు. ఓకే, గుళ్ళో ఉన్నటువంటి అమ్మవారిని ఏ విధంగా నిలుపుకోవాలి, నిత్య ధూపదీప నైవేద్యాలతోటి పూజా పురస్కారాలు ఏ విధంగా కొనసాగించాలి అనేటటువంటి అడ్డుకోవడానికి ప్రయత్నాలు ఏమి జరగలేదా? అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగినా కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ శక్తి ఆ తర్వాత వ్యాపారులు కుమ్మక్కయి ఈ బండను దాదాపుగా తీసివేసేటటువంటి వాతావరణాన్ని సృష్టించారు. అమ్మవారిని కూడా మొండెం వేరే తలకాయ వేరే తీసేసి విసిరేశారు. ఎందుకంటే అది తీసేస్తే ఇంకెవరు ఉండరు కాబట్టి ఇంకా గుడి అంతా కొట్టేసుకోవాలి. భిన్నమైన విగ్రహాన్ని
మళ్ళీ ప్రతిష్ఠించుకోవాలంటే కాలం పడుతుంది, దానికి పూనుకునేటటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా విధ్వంసం చేశారు. ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు నుండి. కానీ జనజీవితంలోకి ఈ జరిగినటువంటి దురాగతం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. యువతను నిర్మాణం చేయాలి. అక్కడ సూర్యారావు గారు, నిజంగా ఇటువంటి డిస్కషన్ రావడమే దురదృష్టకరం. ఎందుకంటే వకుళమాత గురించి అంత మంచి స్థానం ఉంది. శ్రీనివాసుడి తల్లి అని మనం చెప్తున్నాం. ఆవిడ్ని పూజించాల్సిన స్థానంలో పెట్టాల్సిన మనం ఆవిడకి ఆలయం కూడా నిర్మించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు తిరుపతిలోని ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నారు. నేను 61లో తిరుపతిలో విద్యార్థిగా వెళ్ళాను. సుమారుగా 50 ఏళ్ళు అక్కడే ఉన్నాను. ఒకనాడు ఎన్టీ రామారావు గారు ఈ తిరుపతి, తిరుమల ఇవన్నీ కలిపి ఒక వాటికన్ సిటీ తరహాలో ఏర్పరచుకోవాలని అన్నారు. దానికి ముందు బేసికల్గా సెక్యూరిటీ పాయింట్ కూడా ఆయన ఆలోచించారు. ఆ రోజు మేమందరం వెళ్ళి ఆయన్ని థ్యాంక్ చేసాం, చాలా గొప్ప థాట్ అని. వాటికన్ సిటీ అంతా కలిపి మీకు 3 మైళ్ళ ఏరియా ఉందంతే. అయితే తిరుమల, తిరుపతికి మాత్రం సెక్యూరిటీ చాలా కష్టం. ఎంత కష్టం అంటే అడవిలోంచి వెళ్ళొచ్చు, లోయల్లోంచి వెళ్ళొచ్చు, మొత్తం ఓపెన్ ఏరియా. అలాంటి సెక్యూరిటీ లేకపోవడం వలన ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తున్నాయి. అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, వీళ్ళకి అసలు సెక్యూరిటీ ఎవరు ఇస్తారు అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ ప్రశ్నని మళ్ళీ సెకండ్ రౌండ్లోనే డిస్కస్ చేస్తాం. ఓకే వకుళమాత ఆలయానికి సంబంధించి అడ్డంకులు తొలగిపోవాలంటే మనం న్యాయపరంగా కూడా ఖచ్చితంగా ఈ విషయంలో ఫైట్ చేయాల్సిన అవసరం కనబడుతుంది. ఇంతకుముందు యువతరం ముందుకు రావాలి అన్నారు. దాంతో పాటు ఎటువంటి ప్రయత్నాలు చేస్తే మనం ఆలయాన్ని పునరుద్ధరించుకోగలుగుతాం? ఈ దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే, ఇందాక స్వామీజీ అన్నట్టుగా అక్కడ వాటికన్ సిటీలో ఒక జోన్ ఏర్పడింది వాళ్ళకి అన్నారు. మెట్టుగూడకు వస్తే మనం ఎక్కడో హైదరాబాద్లో మెట్టుగూడ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక మెట్రో లైన్ వేయాలని చెప్పేసి అక్కడున్న అమ్మవారిని ఎన్నో ఏళ్ల నుంచి, పురాతన కాలం నుంచి అక్కడ దండం పెట్టుకుంటున్న అమ్మవారి దేవాలయం, అక్కడేంటి చర్చి ఈ రోజు కూడా అటు ఒక అంగళం కదలలేదు. మీరు కానీ అంబర్పేట చేనంబర్ చౌరస్తా నుంచి వస్తే అక్కడ మజీద్ రోడ్డు మధ్యలో ఉంటుంది. షాద్ నగర్ నుంచి వచ్చేటప్పుడు మజీద్ కోసం రోడ్డును పక్కకు తొలగించారు. ఈ దేశంలో అమ్మవారు తల్లినే అమ్మవారుగా భావిస్తాం మనం. అలాంటి ఈ దేశంలో అమ్మవార్లను తీసి పక్కబడేసి, అయ్యవార్లను తీసి పక్కబడేసి ఇతర మతస్థుల యొక్క కట్టడాలని, వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాలకు మాత్రమే ప్రాముఖ్యం ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ ఇక్కడ మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కనిపిస్తూనే ఉంది. కాబట్టి న్యాయపరంగానంటే మనకి సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తల్లి అని మన విశ్వాసం, మనం అందరం నమ్ముతూ ఉన్నాం. అది మన నమ్మకం అంతే. ఒక హిందువు ఏది నమ్ముతాడో ఆ నమ్మకానికి విరుద్ధంగా ప్రవర్తించడం ఈ రోజునటువంటి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి పొరపాటు ఇది. కాబట్టి మనం న్యాయపరంగా పోరాటం అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడగగలగాలి. హిందూ సమాజంలో ఈ చైతన్యం వచ్చి ఇక్కడ అమ్మవారు వకుళాదేవి దేవాలయం ఉంది, ఈ దేవాలయాన్ని మేము కట్టుకోవాలన్నప్పుడు వెంటనే ఎక్కడ లేని చట్టాలు, ఎక్కడ లేనటువంటి సూత్రాలన్నీ కూడా మన పాలకుల మధ్యలోకి వస్తాయి. ప్రజల మధ్యలోకి రావు, పాలకుల మధ్యలోకి వచ్చేస్తాయి. ఇక్కడ వాళ్ళు అడిగారు, మనం కట్టేవంటే మళ్ళీ ఏమైనా అవుతుందేమో, భద్రత ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు. మన యొక్క ధర్మం కోసం, మన యొక్క దేవతల కోసం వాళ్ళు ఆలోచించట్లేదు. చార్మినార్ దగ్గర అమ్మవారు ఉందనంటే అమ్మవారిని భద్రం చేస్తున్నారు, కానీ ఆమెను వలవేసి చుట్టూ ఆ చుట్టుపక్కల ఎవరి నుంచి ఇక్కడ అమ్మవారికి ఆపద ఉంది, పొంచి ఉంది, ఎవరైతే ఇక్కడికి వస్తే మిగతా వాళ్ళ మీద ఆపద కలుగుతుంది అనే విషయాన్ని మాత్రం వాళ్ళని మాత్రము ఫ్రీగా వదిలేశారు. మన దురదృష్టం అమ్మవారిని బంధించి పెట్టారు. అట్లా ఈ దేశాల్లో వకుళమాతకి కట్టుకోవాలి, న్యాయబద్ధంగా మనం వెళ్ళొచ్చు, పోరాటం చేయొచ్చు, వేయొచ్చు, కానీ పాలకులు వెంటనే ఎంటర్ అవుతారు. ఓకే నాగేశ్వర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఈ చర్చ అంతా మీరు కూడా ఫస్ట్ నుంచి అందరి అభిప్రాయాలు వింటున్నారు. స్వామీజీ సుమారు దశాబ్దానికి పైగా వకుళమాత ఆలయాన్ని పునరుద్ధరించాలని ఆయన ఒక ఏకకంఠంగానే వెళ్తున్నట్టుగా కనబడుతుంది. ఎవరు చాలా మంది నుంచి సపోర్ట్ వస్తున్నప్పటికీ ఒక క్షేత్రస్థాయిలో ఆ నిర్మాణానికి ఎటువంటి కార్యాచరణ ఉంటే ఆ పునర్నిర్మాణం జరిగే అవకాశం ఉంటుంది? వకుళమాత దేవాలయం విషయంలోనే సరే, స్వామి గారు చెప్పినట్టు ఎంత దారుణంగా విగ్రహాన్ని తీసి పక్కన పడేయడం జరిగింది. నేను అది చూసినట్టయితే అది ఐఎమ్ నాట్ సీయింగ్ అట్ ద ఫస్ట్ స్టెప్. అది మొదటి స్టెప్తోనే ఆగే విషయం కాదు ఇక్కడ. అది ఎందుకు ఆ మాట అంటున్నామంటే, దిస్ ఈజ్ జస్ట్ టెస్టింగ్ ద పల్స్ ఆఫ్ ద హిందూ కమ్యూనిటీ. హిందూ సమాజం రెస్పాండ్ అవుతుందా కాదా అని వేసిన పాచికలో ఈరోజు వకుళాదేవి నిలబడ్డ దేవాలయం.
ఈ రోజు కనుక మనం ముక్తగడ్డంతో ముందరకొచ్చి అందరం కోర్టులు అని అంటున్నారు, సంపూర్ణమైన గౌరవం మాకుంది కోర్టుల మీద. కానీ కొన్ని వ్యవహారాలు ఎలా ఉంటాయంటే, మనసు నమ్మినప్పుడు నా తల్లి ఈమె అన్నప్పుడు నాకు ఏ కోర్టు ఆర్డర్ అవసరం లేదండి. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరూ హిందూ సమాజాలు ఏ ఏ జెండాలు అయితే ఉన్నాయో, ఏ ఏ బ్యానర్లు అయితే ఉన్నాయో అందరూ ముందరకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే దీన్ని ఇక్కడతోనే కనుక ఆపకపోతే ఈ ధ్వంసకాండ ఏదైతే ఉందో ముందరికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది మాత్రం మనం ముందరి నుంచి చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పెద్ద ఉద్యమమే దీని నుంచి లేవాల్సిన అవసరం ఉంది. ఉద్యమం అనగానే కేవలం హిందూ ఆర్గనైజేషన్స్ అవసరం లేదండి. అక్కడ ఉంటున్న వాళ్ళు కూడా అసలు ఉన్న పలానా అమ్మవారి దేవాలయం ధ్వంసం చేయాల్సిన వినాశకాలం ఏమొచ్చింది మీకు? వాట్ ఈస్ ద నెసెసిటీ? అంటే అక్కడ ఉంటే ప్రాబ్లం ఏమిటి మీకు? అక్కడ లోకల్స్ కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే నార్మల్ అట్మాస్ఫియర్లో నడిచిపోతున్న వ్యవహారాన్ని దాన్ని డిస్టర్బ్ చేసి రాజకీయ ప్రయోజనాలు అడ్డం పెట్టుకొని వాళ్ళకి వీళ్ళకి ఇబ్బందులు పడుకుంటే ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉందో వెంటనే ఆపాల్సిన అవసరం ఉంటుంది. అందరూ కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒక చిన్న విషయం, దీంట్లో న్యాయబద్ధంగా పోరాటం కూడా చేశాం. ఎలా చేశామనంటే, కోర్టులో ఒక భక్తుడు కేసు వేశారు. వేస్తే ఈ రకంగా అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది, దీన్ని తక్షణమే అడ్డుకోవాలనంటే కోర్టు వెంటనే లంచ్ మోషన్లోనే దాన్ని వెంటనే తీసుకొచ్చి నౌషద్ అలీ గారు అనేటువంటి ఒక జడ్జి గారు, ఆయన ఒక మహమ్మదీయుడు, ఆయన కూర్చుని ఆ రోజు న్యాయస్థానంలో, సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన కూర్చుని, హైకోర్టులో కూర్చుని, ఆయన మీకేం తెలుసాయా, నేను చిత్తూరు జిల్లా వాడిని, అక్కడ ఒక గుడి ఉంది, అదేమి వేరే క్లబ్ కాదు, అదే సినిమా హాల్ కాదు, అది గుడి, దాని కింద బండను ఎలా కొడతావు నువ్వు అని మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ చేసే వాళ్ళని పిలిచి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆయన మహమ్మదీయుడు అయినప్పటికీ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చి దీనికి వెంటనే నాకు దీనికి కావాల్సినటువంటివన్నీ కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేయండి అని చెప్పి దాన్ని ఇల్లీగల్ మైనింగ్ ఆపాలి, ఆపకపోతే వాళ్ళ మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన ఆర్డర్ చేశారు దానికి. ఆ తర్వాత దాన్ని కొన్ని రోజులు పోలీస్ పికెటింగ్ జరిగింది. అప్పుడున్నటువంటి ఈవోలు కానీ వాళ్ళు కానీ మళ్ళీ తాత్సారం చేశారు. తర్వాత వచ్చినటువంటి ఈవోలు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ యథేచ్ఛగా మైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు దాని మీద మేము కోర్టులో ఇంకొద్దిగా మూవ్ చేసినప్పుడు దానికి ఏంటనంటే, ఎవరైతే ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉన్నారో అక్కడ కొంతమంది, ఒక 3-4 కలిపి ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళు అసలు ఈ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం కట్టకూడదంట. ఎందుకనంటే ఇది కేటగిరీ ఏ కిందకి రాదు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం దీని జోలికి రాకూడదని వాళ్ళు కోర్టులో కేసు వేశారు టీటీడీ మీద. ఇప్పుడు ఆ దేవాలయాన్ని టీటీడీ టేకప్ చేసి కట్టకూడదని ఇల్లీగల్ మైనింగ్ చేసేవాళ్ళు కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఆ కేసుని ఎవరు హ్యాండిల్ చేయాలండి? నువ్వెవడరా టీటీడీ ఇది కట్టొచ్చు కట్టకూడదని చెప్పడానికి? అసలు నువ్వెందుకు వెళ్ళావు అక్కడ? నువ్వు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నావు అని మాట్లాడడం పోయి ఈ రోజు దాకా దానికి కౌంటర్ దాఖలు సరిగ్గా చేయలేదు టీటీడీ, దానికి అప్పీల్ అవ్వట్లేదు. మేము ఎన్నిసార్లు ఎంతమంది ఈవోల దగ్గరికి వెళ్ళి మీ లాయర్ గారితో చెప్పండి, టీటీడీ అడ్వకేట్కి చెప్పండి అని అంటే కూడా మేము చెప్పేస్తామండి, మేము అయిపోతుందండి, అది మీరు కోర్టులో తేల్చేయాలండి. ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ ద సేమ్ నాన్ సెన్స్ ఫ్రమ్ దేర్ వర్డ్, ఫ్రమ్ దేర్ మౌత్. ఐఎమ్ లిజనింగ్. కడుపు మండిపోతుంది వాళ్ళ యొక్క ప్రవర్తనలు చూస్తుంటే, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ శైలి చూస్తుంటే ఇలా ఉంది. ఇది వకుళమాతదే అని ఎక్కడ ఉందా అండి? అరే నీకు అది కూడా తెలియకుండా ఒక ఈవోగా ఎలా కూర్చుంటావు? అసలు అక్కడ ఏమిటో స్థల పురాణం కూడా తెలియకుండా, అక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క తల్లి వకుళమాత అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా ఎలా కూర్చుంటారు అక్కడ చెప్పండి? ఒక్కొక్క నాయకుడి దగ్గరికి మా కాళ్ళు అరిగిపోయేలా ఈ దేశంలో దేవాలయాల్ని కాపాడమని తిరగాల. ఇంక పాకిస్తాన్లో సరస్వతీదేవి టెంపుల్ ఉందట, అది ఇంకా బతుకుందని అంటున్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారు, కానీ పాకిస్తాన్లో సరస్వతీదేవి గుడి ఇంకా ధ్వంసం కాలేదు అక్కడ. కానీ ఇక్కడ మన వాళ్ళు కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతూ మన గుడి, ఇదిగో మీరు చూపిస్తున్నారు విజువల్స్లో, వాళ్ళు ఎంత మైనింగ్ చేసి కింద జిలిటిన్లు పెట్టి పేల్చినా ఆ గుడి ఇంతవరకు చెక్కు చెదరలేదు. దానికి ఒక శక్తి ఉంది అక్కడ, ఆ అమ్మవారు కాపాడుకుంటుంది, ఆ స్వామి కాపాడుతున్నాడు. కనీసం ఆ ఇంగితం కూడా లేదు. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా ఒకటే మాట అన్నాను, ముఖ్యమంత్రి గారు ఇది మీ సొంత జిల్లా, మీరు ఇక్కడ ఒక బాధ్యత తీసుకుని మీ అమ్మని ఎలా మీరు గౌరవిస్తారో అలాగే ఒక స్త్రీ జాతిని ఎలా గౌరవించాలని మీరు నేర్పితే గనుక, మాతృదేవోభవ అనే సిద్ధాంతం పుట్టినటువంటి భారత భూమిలో మీరు పుట్టారు కనుక దయచేసి ఇక్కడ స్వామి యొక్క తల్లికి ఏర్పాటు చేయండి. వైభవం అని చెప్పం, కనీసం ధూపదీప నైవేద్యాలు జరిగేలాగైనా ఆ తల్లికి చెయ్యండి అని చెప్పడం జరిగింది. సో ఇది కూడా అడుక్కోవడం తప్పనంటే ఇంక ఈ భారతదేశంలో మేము ఉండొద్దండి. హాయిగా అమెరికా వెళ్ళొచ్చు, లేకపోతే అరబ్ కంట్రీస్కి వెళ్ళినా కూడా హాయిగా బతకొచ్చు.
పవిత్ర పునరుద్ధరణకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన రావాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా ప్రభుత్వాలు స్పందించాలన్నా, నాయకులు స్పందించాలన్నా. ప్రజలందరూ కూడా ఆ రోజు నేను ఇచ్చిన పిలుపుకి ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. ఇప్పటికీ వాళ్ళందరిలో ఉంది. ప్రజలు అనేటువంటి వాళ్ళు ఏంటి, చట్టాలకు అతీతంగా ఉంటారా ప్రజలు? చట్టాలను ఏమన్నా పక్కకు పెట్టి ప్రవర్తించగలమా మేమేమన్నా? లేకపోతే న్యాయస్థానాల్ని కాదని ప్రవర్తించగలమా? కాదు. చట్టము, న్యాయము అనేటువంటిది ఈ రోజు సమాజంలో శాసించేటువంటి రెండు ప్రధానమైనటువంటి శక్తులవి. ఆ శక్తులకి లోబడే ఎవరైనా పనిచేయాలి. ఒకప్పుడు ఏంటి, ధర్మము, పుణ్యము అనేటువంటి అంశాలు సమాజంలో శాసనం చేశాయి. అప్పుడు సమాజం ఆ ధార్మికమైన అంశాలతో, పుణ్యం అనే అంశాలతో ముడిపడి నడిచింది. ఇప్పుడు సమాజం చట్టము, న్యాయము అనే అంశాలకి ముడిపడి నడుస్తూ ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని ఎవరు చేస్తున్నారు? శాసనసభల్లో వీళ్ళు కూర్చొని చేస్తున్నారు. న్యాయస్థానంలో మనకు న్యాయం దొరుకుతుందని మనం వెళుతున్నాం. కాళ్ళు అరిగిపోతున్నాయి. అమ్మవారి గుడి మాత్రం ఏం జరగలేదు. ఓకే, దశాబ్దాల కాలం అంటున్నారు. ఇది శతాబ్ద కాలమైనా ఇలాగనే ఉంటుంది. మన భారతదేశంలో నాకు ఆవేదన కలిగే నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. నలుగురు ఈవోలు మారారు. నలుగురు ఈవోలు కూడా అప్పటి నుంచి ఇదిగో ఇలాగా, అదిగో ఇలాగా అంటున్నారే తప్ప ఏ ఒక్క ఈవో కూడా దీని మీద నేను చెయ్యాలి అనేటువంటి ఒక ప్రతిజ్ఞ. ఒక్కొక్క ఈవోకి సగటున అక్కడ 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు టీటీడీ ఇస్తుంది వాళ్ళకి. మంచి దఫేదారులు కానీ, ప్యూన్లు కానీ, వాళ్ళకి క్వార్టర్స్ కానీ, కారు కానీ, ఫ్లైట్ ఫెసిలిటీస్ కానీ, వంట వాళ్ళు కానీ, వాళ్ళకి బంగ్లా కానీ మొత్తం టీటీడీ ఇస్తుంది. కానీ ఆ స్వామికి అన్నం పెట్టినటువంటి ఆ తల్లికి నీడ లేదు అని మేము వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు మాత్రం ఎక్కడ చెక్కు చెదరకుండా అలాగనే ఉన్నారు, మౌనం పాటిస్తున్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రదేశంలోనే ఈ విధంగా జరుగుతుందని పీఠాధిపతులు స్వామీజీలు వెళ్తే ఈవోలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, నలుగురు కూడా ఆన్సర్ ఇవ్వలేదంటే వెనక ఏ శక్తులు వాళ్ళ మీద బలీయంగా కనీస సౌకర్యాల కోసం ఉద్యమిస్తున్న మనం ప్రస్తుతం ఆలయాల పునరుద్ధరణ గురించి, సంస్కృతికి వేదికలైన ఆలయాల పునరుద్ధరణ గురించి కూడా ఉద్యమించాల్సిన అవసరం ప్రస్తుతం కనబడుతోంది. ఆ దిశగా ప్రజల నుంచి స్పందన రావాలని, ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తిరుపతి, తిరుమల, తిరుపతిని హిందూ సెక్యూరిటీ జోన్ గా చేయాలని చెబుతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా 3 అంశాల్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి: భద్రత, పవిత్రత, హిందూ ధర్మ రక్షణ. ఈ 3 అంశాల గురించి డిస్కస్ చేద్దాం. ఒక చిన్న